ప్రపంచంలోనే అతిపెద్ద సెక్స్ ట్రాఫికింగ్ లీడర్. సెక్స్ ట్రాఫికింగ్ చేయడం చాలా ఘోరం. అసలు ఎవరి జెఫ్రీ ఎప్స్టైన్? ప్రపంచం అంతా వీడి కోసం ఎందుకు మాట్లాడుకుంటుంది? మీకు అర్థమయ్యేలాగా సింపుల్ గా క్లియర్ గా చెప్తాను, వీడియో పూర్తిగా చూడండి. అమెరికాలో ఉన్న బిలియనీర్లకు, రాజకీయ నాయకులకు ఒక ఫైనాన్షియర్, బయటికి మాత్రమే ఫైనాన్షియర్, కానీ లోపల మాత్రం చిన్నపిల్లలు, మైనర్ బాలికలు. ప్రపంచంలోనే అతిపెద్ద సెక్స్ ట్రాఫికింగ్ లీడర్. అసలు ఈ చిన్నపిల్లలు ఎలా ట్రాప్ చేసేవారంటే జాబ్ పేరుతో మసాజ్, మోడలింగ్, ఈజీ మనీ ఇలాంటి ఎర్రలు వేసి వీళ్ళందరినీ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ అయిన క్రిస్టియన్ మ్యాక్స్వెల్ సహాయంతో మొదట మామూలుగా మాట్లాడి, తర్వాత లైంగిక దాడి చేసి, తర్వాత భయప్రాంతులకు గురి చేసి వాళ్ళు ఏం మాట్లాడకుండా వాళ్ళు లోన్ లొక్కేసేవాడు. వేలంతరూ తీసుకెళ్లి అక్కడ ఉన్న రాయల్స్, బిలియనియర్స్ ఇంకా సెలబ్రిటీస్ తో పంచుకునేవాడు. ఈ పనికి మళ్ళీ పనులన్నీ చేయడానికి కరేబియన్ లో లిటిల్ సెయింట్ జేమ్స్ అనే ఐలాండ్ కూడా ఉంది. వేలందరినీ అక్కడ తీసుకెళ్ళడానికి ఒక ప్రైవేట్ జెట్ కూడా ఉంది. ఇందులో వెళ్లే వాళ్ళందరూ కూడా మాజీ అధ్యక్షులు, రాయల్స్, సెలబ్రిటీస్, బిలియనియర్స్. ఎటువంటి సెక్యూరిటీ చెకప్స్ లో ఎవరిలో రికార్డు కూడా లేదు. ఈ విఐపీస్ తో పాటు అమ్మాయిలు వీళ్ళందరూ అక్కడికి వెళ్లి తాగి తందనాలాడి ఈ మైనర్ బాలికల పైన లైంగిక దాడులు. నిజంగా అది చాలా నరకం, సహించలేదు. ఇది ఇలా జరుగుతుండగా డెలివరీ ఇందులో మొదటిసారి ఆయన అరెస్ట్ చేశారు. అప్పుడు కూడా కొంచెంమంది బిలియనియర్స్, రాజకీయవేత్తల ద్వారా చట్టాన్ని మేనేజ్ చేసి బయటికి వస్తూ వెళ్లేవాడు. ఇది అంతటితో ఆగలేదు. దీనిలో చాలా మంది పెద్దవాళ్ళు పేర్లు వస్తున్నాయి. దీనికి సంబంధించిన ఫోటోలు చాలా బయటకు వస్తున్నాయి. ఇంకా విఐపీస్ ఉన్నారు, ఇంకా బిలియనియర్స్ ఉన్నారు అనే వార్తలు వినిపిస్తున్నాయి.